అందరికీ నమస్కారం. ఈ రోజున పెళ్ళూరు ప్రభాకర్ రెడ్డి అన్నగారు రావడం జరిగింది. మల్లం నుంచి అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇది KNM 12368 మనం వేయడం జరిగింది. ఇది శ్రీధర్ సిద్ధి గారు ఇప్పుడు KNM 1638 క్రియేట్ చేశారు కదా, ఆ సారే ఈ వరి వంగడం కూడా క్రియేట్ చేశారు. KNM నెల్లూరు జిల్లాకు వరం మన కోనారం వరి వంగడాలు. ఈ KNM 1638, KNM 7715, KNM 12 ఇప్పుడు మనం చూసేది KNM 12368 కానీ, ఇలా KNM 12510 కూడా మంచి ప్యాడీ వెరైటీ, KNM 7715, ఇలా ఎన్నో వరి వంగడాలు క్రియేట్ చేశారు ఆయన. కోనారం వరి పరిశోధనా స్థానంలో ఇటీవలే ట్రాన్స్ఫర్ అయ్యారు రాజేంద్ర నగర్కి. ఆయన ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా కూడా ఆయన క్రియేట్ చేసినటువంటి వరి వంగడాలు అట్టే నిలిచిపోతాయి. ఆ విధంగా KNM 12368 వరి వంగడం ఇది వేయడం జరిగింది. మనం లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసింది. తర్వాత ఈ సీడ్ మనకు పంపించింది వంగల వెంకటరెడ్డి అన్నగారు, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిరిసాపల్లి గ్రామం. నేను ఈ వరి వంగడం వేసే ముందుగా నేను ఆ ఊరికి వెళ్ళానన్న. దాదాపు 750 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆ ఊరికి అసలు ఏంటంటే ఒక సీడ్ వేసేటప్పుడు ఆ సీడు మనకు ఉపయోగం అసలు ఎందుకు వేస్తున్నాం, ఆ సీడు దానివల్ల మనకు ఉపయోగం ఏంది అంటే ఒక రోజు కాదు 2 రోజులు, దాదాపు 4 నెలలు 5 నెలలు, దాదాపు 124-125 రోజులు అవుతా ఉంది మనం ఏది ఈ వరి సాగు వేసి ఇతనాలు. అందువల్ల నేను ఆ వరి వంగడం క్రియేట్ చేసింది ఎవరు, ఆ వరి వంగడం మనం ఎందుకు వెయ్యాలా, ఇవన్నీ కంపల్సరీగా నేను మామూలుగా నేను ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ వస్తున్నా ఉంది కదా, అది వేస్తూ ఉంటాను నేను మామూలుగా. చెన్నమాధం దామోదర్ రాజు గారు ఉన్నారు తెలంగాణ సోనా క్రియేటర్లో. చెన్నమాధం దామోదర్ రాజు గారు, చెన్నమాధం సురేందర్ రాజు గారు ఇద్దరు క్రియేట్ చేశారు ఇది తెలంగాణ సోనాని RNR 15048. ఆ సార్ చెప్పండి నాకు KNM 12368 ఏంటి హర్ష, మీరు CVR మెథడ్ ఫార్మింగ్ నేను పోయిన సంవత్సరం నవంబర్లో వేసాను, నవంబర్ 20వ తారీఖు వేసాను. తర్వాత మళ్ళీ ఈ 2025లో CVR మెథడ్ వేసారు. అప్పుడు కూడా CVR మెథడ్, అప్పుడు కూడా CVR మెథడ్. సీడ్ పర్పస్ CVR మెథడ్ కాకుండా మామూలుగా రసాయనాలు కూడా చేసావా? రసాయనాలు మనం చేయలేదు, CVR మెథడ్ ఆ పక్కన ఏరియా వాళ్ళు వేసారు. మనం KNM 12368 CVR మెథడ్ ఫార్మింగ్ లో మనం వేసాం. ఆ సీడ్ నూతన వరి వంగడాలు వేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా మనం 5 ఎకరాల మించి చేయకూడదు మనం. ఎందుకంటే కొత్త వరి వంగడాలు మనకు వాతావరణం సెట్ అవుతాయా కావా చూసుకొని మనం జాగ్రత్తగా చేసుకొని మనం చేసుకోవాలా. 5 ఎకరాల నుంచి మనం ఇప్పుడు దాదాపు మనం 4 ఎకరాలు వేసామంతే, 5 ఎకరాల మించి చేయకూడదన్న. 2 కార్లు కంపల్సరీగా చూసుకొని ఆ తర్వాత నెక్స్ట్ మనకు కానీ నచ్చి ఓకే అనుకుంటే అప్పుడు మనం 10 ఎకరాలు 15 ఎకరాలు అలా పెంచుకుంటూ పోవాలా, ఒకేసారి వేయకూడదు. అంటే మార్కెటింగ్ ప్రాబ్లం అయినా సరే, ఆ తెగుళ్ళు తట్టుకునే విధంగా ఉండాలి. ఏదైనా సరే పంట కాలం, క్రాప్ డ్యూరేషన్ ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని ఒకటేనా. ఇప్పుడు పంట పండించే మనం రైతు సోదరీమణులు కానీ, రైస్ మిల్లర్లు కానీ, రైస్ కన్జ్యూమర్స్, రైస్ వినియోగదారులు, ఈ ముగ్గురు ప్రయారిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ముగ్గురు కానీ అది కానీ సక్సెస్ కానీ అయిందంటే ఆ వరి వంగడం తిరుగులేదు. ఇప్పుడు BPT 5204 సాంబా మసూరి ఉంది, అది ఫార్మర్స్ కొంచెం ఇది పంట డ్యూరేషన్ 140-150 ఆ రేంజ్లో ఉంటుంది. అయినా కూడా పండించి, ఎందుకంటే రైస్ మిల్లర్లకి, రైస్ కన్జ్యూమర్స్కి దాదాపు 30-40 సంవత్సరాలు ఒక వెలుగు వెలిగింది. తర్వాత ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 రావడం జరిగింది. అది 2015 సంవత్సరంలో చెన్నమాధం దామోదర్ రాజు గారు, చెన్నమాధం సురేంద్ర రాజు గారు క్రియేట్ చేశారు. అది కూడా మంచి ప్యాడీ వెరైటీ. ఆ కోవకు చెందింది ఇది కోనారం 12368 కూడా 12368. ఈ విధంగా కొన్ని వరి వంగడాలు, ఈ ప్రపంచంలో ఎన్నో వరి వంగడాలు ఉంటాయి, అన్నీ మనం వేయలేము, కొన్ని మాత్రం వేసుకోగలం సెలెక్ట్ చేసుకొని. ఇది నేను చాలా మంది అడుగుతుంటారు ఎంత క్రాప్ డ్యూరేషన్ అని. నేను చెప్పేది ఏంటంటే 130 to 135 మనం ఎప్పుడైనా వేసుకునే ఏమి ఇబ్బంది లేదు. ఇది ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ కాదు. నెంబర్ 1 ఫోటో ఎప్పుడైనా వేసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మనం ఎప్పుడైనా సాగు చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అదే తెలంగాణ లైట్ గా తెలంగాణ సోనా ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ అది మాత్రం నవంబర్లోనే వేసుకోవాలి. ఇంకెప్పుడు మన నెల్లూరు జిల్లాలో నవంబర్ 15 పైన వేసుకోవాలి, ఇంకెప్పుడు అంటే ఎప్పుడు వేసుకోవడానికి లేదు. ఇది వేసుకోవచ్చు అన్న, మంచి ప్యాడీ వెరైటీ. ఇది మనకి వచ్చే నెల మొదటి వారంలో ఊరు కోతలో ఉంటాయి. దీనికి వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ. ఈరోజు మీరు రావడం, మన ఫీల్డ్ విజిట్ చాలా సంతోషకరమైన విషయం ఇది. అంతే కదనా. ఇప్పుడు నూతన వరి DR ధాన్ 75, DR ధాన్ కమలా 100 అని వచ్చినాయి. ఇక నూతన వరి వంగడాలు కూడా ఏది ఏమైనా సరే నూతన వరి వంగడాలు వేసుకోవాల్సినప్పుడు చూసుకున్నట్లయితే మనం 2 ఎకరాలు కానీ 4 ఎకరాలు కానీ 5 ఎకరాల లోపల వేసుకోవాలా. ఇది రైతు సోదరీమణులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అది కొన్ని వరి వంగడాలు కొన్ని డౌట్ చెప్పనా. ఇప్పుడు ఇది మీరు పోయిన క్రాప్ వేసారన్నారు, వేసాం నవంబర్ 20 రైస్ ఆర్డర్ ఇచ్చి మీరు పంపించాం కూడా చాలా మందికి. ఎట్లా ఉంది? బాగుంది, రైస్ బాగుంది. అందరికీ నమస్కారం అన్న.
నేను వినాయక చవితి రోజు ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఎన్ఆర్ఐ నాన్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా బొగ్గల మల్లికార్జునరావు గారు, నాన్నగారి ప్రాణ స్నేహితుడు, చిన్నప్పటి నుంచి బాల్య మిత్రుడు, మంచి మనకి సహృదయులు. ఆయన చేత మనం ఆ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది సెప్టెంబర్, అంటే రేపు ఈరోజు ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ నుంచి దీన్ని PVR పద్ధతిలో వరి సాగు 2021లో నా ప్రయాణం మొదలైంది. నాతో పాటుగా నాన్న, చిన్నాన్న, అంటే చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసిన వాళ్ళే ఇప్పుడు నా కుడి భుజం ఎడ భుజం అయినారు. ఇది ఒక సంతోషకరమైన విషయం. అంటే ఒక సక్సెస్ అయినప్పుడు దాని వెనకాల ఇంతమంది అంటే వీళ్ళు కానీ, ప్రాణ స్నేహితుడు చౌటూరు వెంకట థియేటర్ డ్రైవర్ ఆయన కానీ, కొమ్మరిగిరి దుర్గారావు అమ్మమ్మ వాళ్ళ ఊరు, అదేవిధంగా అమ్మమ్మ కుడి భుజం కోట్లూరు సేనయ్య కానీ, రాళ్ళకోట జనార్దన్ కొత్తగా, ఇలా టీం మెంబర్స్ అందరూ మనం ఏర్పాటు చేసుకొని ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. నిజానికి నేను చదివేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీటెక్. బీటెక్లో కంప్యూటర్ ముందు ప్రోగ్రామ్ చేయాలి అంటే నేను చదివిన చదువు అది వదిలేసి పొలాల్లో ప్రోగ్రామింగ్ చేస్తా ఉన్నాను. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ. నేను అనుకున్నది ఏంటంటే 2020 రైస్ కొంటున్నటువంటి రైస్ వినియోగం ఎవరైతే నాతో పాటు కలిసి 10th క్లాస్ ఫ్రెండ్స్ అయితే, 6th క్లాస్ 10th క్లాస్ ఫ్రెండ్స్ అయితే, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అయితే, బీటెక్ ఫ్రెండ్స్ అయితే, ఇలా ఎవరైతే మన దగ్గర కొంటారు అంటే కొంటున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు, వాళ్ళందరికీ ఈ బుక్ అనేది ఉచితంగా బహుమతిగా ఇస్తాం, గిఫ్ట్గా. నాకు ఎప్పటి నుంచో ఉండేది మరి ఏమైనా ఇవ్వాలా అంటే, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి డిస్టిక్లో కనీసం ఒక 15 మంది 20 మంది చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం, చాలా మంది చేస్తూ ఉన్నారు. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక రైస్ మిల్ ఉంది. అవన్నీ కావాలంటే దాదాపు మన దగ్గర తీసుకోవడం కానీ, ఇది విడవలు ఎక్కడో మారుమూల గ్రామంలో, పటేల్ నగర గ్రామంలో విడవలు మనం చేస్తున్నాయి వ్యవసాయం. మనల్ని గుర్తించి మన దగ్గర రైస్ తీసుకున్న వాళ్ళందరికీ ఈ బుక్, ఆ బుక్ని వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, అంటే గిఫ్ట్ ప్రకారంగా. అదేవిధంగా మన పొలం చూడడానికి అతిథులు వస్తూ ఉంటారు, వాళ్ళ కోసం ఇది ఫార్మర్స్కి, రైస్ మిల్లర్స్కి, రైస్ కన్జ్యూమర్స్కి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాదని ఈ బుక్ రాయడం జరిగినది. ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు అన్నారు అబ్రహం లింకన్ గారు. ఈ బుక్ రాసేటప్పుడన్నా నాకు ఒక్కసారి జీవితం అంతా గిర్రం తిరిగింది. నాకు 1992లో నేను జన్మించింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఏందిరానంటే 2021లో ఉద్యోగం వదిలేసి విదేశాలకు పోవడం ఆపేసి ప్రకృతి వ్యవసాయం ఎంచుకోవడం. నిజానికి నాకు సొంత ఇల్లు, ఇంటి ముందు పొలం, ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను. అందరికీ ఆ భాగ్యం దక్కదు. ఏదో ఇప్పుడు ఎన్నాళ్ళు సంక్రాంతికి, దీపావళికి, దసరాకి ఇంటికి వచ్చేది, ఏదో 2 రోజులు ఉండేది, కాలక్షేపం వెళ్ళిపోతూ ఉండేది. ఈ విధంగా ఈ కరోనా అయింది కదా, కరోనా వచ్చింది కదా, కరోనా అప్పుడు ఇంకా నాలో మార్పులు వచ్చేసి ఇక పోకూడదు, విదేశాలకు పోకూడదు, ఇంకా సొంత ఊరు, సొంత మనుషులు, సొంత పొలం, ఇంతకంటే ఇంకేం కావాలి జీవితంలో అని ఇంకా నేను ఇక్కడికి నిర్ణయం జరిగింది. అదే వీళ్ళు ఇప్పుడు మాకు 12 బ్యాగులు సరిపోతాయి. నెలకు ఒక బ్యాగ్ వేసుకున్నా కూడా 12 నెలలకు 12 బ్యాగులు సరిపోద్ది. కానీ ఆ రైస్ వినియోగదారులు యొక్క పంపించినట్టు ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఈరోజు నేను 10 మందికి జీవనోపాధి కల్పిస్తున్నాను, 10 మందికి మంచి ఆహారం అందించి పంపిస్తున్నాను. ఇది ఒక సంతోషకరమైన విషయం, వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ. ఈ విధంగా ఈరోజు చాలా సంతోషం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఈ విధంగా అతిథి దేవోభవ అంటారు. అతిథులు వచ్చినప్పుడు మన ఫీల్డ్ విజిట్ కానీ, ఇదంతా నాకు ఒక హ్యాపీనెస్, వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ.